తెలుగుదేశం నాయకుడికి ఏ రోజున నాకు అండగా నిలబడలేదు. నేను ఒకవైపు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు, కానీ కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉన్నాడు. మీరు ముఖ్యమంత్రి కొడుకు అయితే ఉండొచ్చు, ముందు మీరు పంచాయతీ ఎన్నికల్లో నిలబడి ఒక ప్రెసిడెంట్ ఎప్పుడు మాట్లాడినాను విమర్శించాలంటే, మీ తండ్రికి ముఖ్యమంత్రి అవ్వడానికి దానికి అండగా జనసేన పార్టీ నిలబడింది. మీకు ఈ రోజున ప్రభుత్వం ఎక్కి మమ్మల్ని దొంగ దెబ్బలు తీయడానికి మిమ్మల్ని సపోర్ట్ చేయలేదు, ప్రజలకు చేస్తారని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా సరే విపరీతమైన అవినీతి పెరిగిపోయింది. ముఖ్యమంత్రి గారికి వయసు రావటం వల్లేనేమో, లేదంటే పట్టు లేకపోతే కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని తప్పనేమో ఆయనకి పరిపాలన మీద పట్టు తప్పింది. ఎంతసేపు రివ్యూస్ అని చెప్పి అధికారులు మాట్లాడటం తప్ప ఎక్కడా కూడా కూర్చొని మాట మర్చకుండా ఒక మాట పట్టుకుంటే దాన్ని పట్టుకునే దిశలో ఆయన లేరు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి ఇది మన హక్కు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ హక్కుని ఒకవేళ ఇవ్వలేని పక్షంలో మనం చేయాల్సిందల్లా రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరం కూర్చొని నెట్టుకోవడం, ప్లీజ్ పడిపోతాం.